ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభాభివందనాలు. గత దినముల నుంచి కూడా మనము దేవుని వాక్యాన్ని కార్యారంభం కంటే కార్య అంతము మేలని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం ఆధారం చేసుకొని కొన్ని భాగాలుగా చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథాన్ని మనము చదువుతూ వచ్చినాము. పోయినసారి కూడా మన పాఠంలో యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 20 వరకు కొన్ని భాగాలనుగా చూస్తూ వచ్చినాం. దేవుడు వారిని మళ్ళా పురికొలిపి వారి యొక్క స్థలాలకు వాళ్ళని తీసుకొని వచ్చి తిరిగి వారికి ఎవరి స్థలము వారికి ప్రతిష్ఠించి లేక ప్రత్యేకపరిచి వారి సరిహద్దులను వారికి ఇచ్చినాడు. అంతేకాదు ఎవరి సరిహద్దులలో వారు జీవిస్తూ ఒకరిని ఒకరు ఆనుకొని జీవించాలి. ఏదైతే పోగొట్టుకున్నారో బబులోను యొక్క చెర 70 సంవత్సరాలు మనకు తెలుసు. ఈ చెరకాలంలో దేవుడు వారిని దయదలిసి ఆయన నామము కొరకు వాళ్ళు చేసిన పుణ్యం కాదు, దేవుని యొక్క వాగ్దానం మేరకు దేవుని యొక్క దయ కనికరాన్ని బట్టి వారిని మరలా తీసుకొని వచ్చేసి ఏదైతే ఆరంభంలో ప్రారంభించబడినటువంటి యొక్క స్థితి ఉన్నదో దేవుడు వారికి యెహోషువ కాలంలో ఏ విధంగా వారికి ఆ దేశాన్ని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము ప్రతిష్ఠించి ఇచ్చినటువంటి దేశం అది. అందుకనే ఈ రోజు ప్రపంచంకెల్లా యెరూషలేము యొక్క స్థలానికి ఆ ప్రాంతానికి యూదా దేశానికి పవిత్ర స్థలమును హోలీ ల్యాండ్ అంటారు. వారి మందిరం కూడా అంతే. ఈరోజు దాని కొరకే అందరూ ప్రాకులాడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. అలాంటి స్థలాన్ని దేవుడు వారికి ఇచ్చినాడు. అంతేకాదు మొదటి భాగంగా మనం గమనించినాము, దానిల కానించి దేవుడు వారికి తీసుకుని చిన్న గోత్రం కానించి పై గోత్రం వరకు వారిని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ భాగాన్ని అనుసరించి వారి మధ్యలో దేవుడు మరొక చిన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను, గమనించండి. 21 నుంచి యెహెజ్కేలు గ్రంథము 28, 21 నుంచి ఈ భాగంతో మనం యెహెజ్కేలు గ్రంథము ముగించబడుతుంది. 21వ వచనం, ప్రతిష్ఠ స్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకు ఇరుప్రక్కలనున్న భూమి అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పరచబడినది 25,000 కొరకలను, పడమటి దిశను గోత్రపు స్థానం ఏర్పడినది 25,000 కొలకరలు గల భూమిని ఆనుకొని అది అధిపతి దగును. గమనించండి, నేను ఇంతకుముందే మీకు గుర్తు చేసినాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థలాలు, ఎవరికి ఏ స్థలం అని చెప్పేసి బీదవారికి ఉండడానికి గ్రామ కంఠం అని కూడా దేవుడు ఏర్పాటు చేసినాడు. ఈ దినాలలో మనకు ఊర్లలో మనకు కనబడుతుంది గ్రామ కంఠం అని, గవర్నమెంట్ భూములు, అది ఎవరికి ఇవ్వాలని చెప్పేసి 11 నుంచి ఏం రాయబడిందంటే అధిపతికి కూడా అన్నట్టు. అందుకనే రాజుల యొక్క మాన్యాలు పరిపాలించేటువంటి వాళ్ళకు కూడా ఉండేటువంటిది మనకు తెలుసు. ఊర్లో ఫలానా వారిది అంటే ఎవరైనా పరిపాలిస్తే అధికారులుగా ఉంటే వాళ్ళకు కూడా ఒక స్థలం ఇచ్చేటువంటి వాళ్ళు. ఈరోజు మనం చూస్తూ ఉంటాము, మింటర్లో చేసినారు అనుకోండి, వాళ్ళ గవర్నమెంట్ ఏమిస్తుందంటే వాళ్ళు ఇంతకాలం మీరు మింటర్లో చేసినారు కాబట్టి మీకు పలానా స్థలం ఇస్తున్నామని. అట్లనే ఇక్కడ అధిపతి కూడా ఏమిస్తున్నారు, ఒక స్థలం ఇస్తున్నారు వారి యొక్క. అందుకని అధిపతి దగును 21వ వచనంలో ప్రతిష్టానమును మందిరమును ప్రతిష్ఠింపబడిన స్థానము దానికి మధ్యగా ఉంటుంది. ఎక్కడుంటుంది? అందుకే నేను మీకు ఇంతకుముందు చెప్పిన అధిపతి అని. అధిపతులు సంఘాలలో బాధ్యత వహించేటువంటి వారు మీరు సరైన విధంగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి దేవుని మందిరానికి వచ్చే విషయంలో. అందుకనే ఎక్కడుంది వీళ్ళ యొక్క స్థానము, ఎక్కడుంది అంటే ఎక్కడుంది చూడండి, 5,000 కొరకల పనమటి దిశను గోత్రపు స్థానం ఏర్పడి 25,000 కొలకరలు గల భూమిని ఆనుకొని స్థానము ఆ అధిపతి దగును. ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగానుంటుంది. ఎక్కడుంటుంది? దేవుని మందిరానికి సమీపముగాను ఆనుకునేటువంటి వారుగా దగ్గరగా ఉండవలసిన వారుగా ఉంటాం. అధిపతులారా, సంఘాలలో మనము చేసేటువంటి యొక్క మన బాధ్యత మేరకు మనం ఏ విధంగా ఉంటున్నాం. 22 యూదా వారి సరిహద్దును బెన్యామీనుల సరిహద్దును కొను మధ్యగా లేవీల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొని భూమిలో అధిపతి భూమిలోగా ఉన్నది అధిపతి దగును. ఈ లోగల ఉన్నదంతా ఏమవుతుందంట? అధిపతి తగ్గుతుంది. యూదావారు లేవీలు వాళ్ళ యొక్క స్థానములో
మధ్యలోనంట తనకు ఉన్నటువంటి స్థానం చూడండి. అట్లే 23వ వచనంలో కూడా ఆనుకొని ఉన్న తూర్పు పడమటి నుండి కొలువగా మిగిలిన గోత్రములకు భాగమును ఏర్పాటగును. బెన్యామీనులకు ఒక భాగము, బెన్యామీనుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమలుగా షిమోనీలకును ఒక భాగము. ఇదంతా కూడా ఒక్కొక్క భాగము. షిమోనులను ఆనుకొని ఎవరు ఉంటున్నారంట? ఇస్సాకరీలను ఆనుకొని జబునీలను ఆనుకొని గాదీయులకు ఒక భాగము. దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కాదేశులో ఉన్న మొరిబా ఊటల వరకు నది వెంబడి సముద్రం వరకు గాదీలకు సరిహద్దు. గమనించినారా? వీరికి ఒక్కొక్కరికి ఆనుకొని మళ్ళా దేవుని బిడలారా, ఇంతవరకు ఈ ఆనుకునేది లేకుండా నష్టపోయినారు. తిరిగి వాళ్ళకు మళ్ళా ఆ స్థానం ఇస్తున్నారు. అదేవిధంగా దేవుని బిడలంగా ఇప్పటి వరకు మన సహవాసంలో నష్టపోయినాము. తిరిగి పురికొల్పబడదాం. ఈ భాగాన్ని బట్టి నా యొక్క విశ్వాసం ఏంటంటే, ఏదైతే హెబ్రోను సహవాసములో మనం ఆనుకోకుండా మన స్వార్థాలను బట్టి మన అధికారాలను బట్టి దూరం అయిపోయి బబులోను యొక్క చెర లాంటి చెరలో ఉన్నామో, దేవుడు మనకు విమోచన కలుగజేసేవారుగా ఉన్నాడు. ఈ భాగాన్ని అనుసరించి మరలా మన యొక్క విధానంలోనికి మనం వస్తాము. ఒకరినొకరు ఆనుకుందాము, అధిగమించకుండా ఆనుకుందాం. 30వ వచనము, పట్టణ స్థాన వైశాల్యం ఎంతనగా ఉత్తరమున 4500 కొలకర్రల పరిమాణం. 31 ఇశ్రాయేళ్ల గోత్రముల పేరును బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలను. ఉత్తరపు తట్టున రూబేనులని, యూదాదనియు, లేవిదనియు 3 గుమ్మములు ఉండవలను. గుమ్మములు గమనించండి, గుమ్మములు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 గుమ్మాలుగా మనము చూస్తూ ఉన్నాం. 3 గుమ్మములు. ఏంటి గుమ్మములు పేర్లు అనంటే, ఉత్తరపు తట్టున రూబేనులదనియు, యూదాదనియు, లేవీలదనియు 3 గుమ్మాలు ఉండాలంట. 3 గుమ్మాలు ఉండవలసినటువంటి వాదంగా ఉండే గుమ్మములు. ఇవి కూడా మనకు గుమ్మములు అంటే గేట్స్ అని ఉంది. గేట్స్ 3 గుమ్మములు అంటే ద్వారాలు వెళ్ళడానికి. కాబట్టి దేవుడు మళ్ళా వారికి ప్రతిష్ఠిత స్థానాన్ని వారికి ఇస్తున్నాడు. గుమ్మములు అంటే ప్రవేశించడానికి ఇచ్చేటువంటి భాగాన్ని. 32వ వచనము, తూర్పు తట్టు 4500 కొలకర్ల పరిమాణము. తట్టున యోసేపుదనియు, బెన్యామీనుదనియు 3 గుమ్మములు ఉండాలి. 3 గుమ్మాలు. దక్షిణపు తట్టు 4500 కొలకర్ల పరిమాణము గలదై ఆ పట్టణము షీమోనుదనియు, ఇస్సాకరుదనియు, జెబులూనుదనియు 3 గుమ్మములు ఉండాలి. 3 గుమ్మములు ఉండాలి. పడమటి తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టున గాదీదనియు, ఆషేరుదనియు, నప్తాలిదనియు 3 గుమ్మములు. ఒక్కొక్క వారికి గోత్రాలను బట్టి గుమ్మములు అంటే గేట్స్, ద్వారాలు వారికి ఇవ్వబడినది. 35వ వచనము చివరి భాగంలో మనం గమనిస్తామేంటంటే, దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవాయుండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. దేవుని బిడ్డలారా, 48వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము ముగింపులో దాని కైవారమును 18,000 కొలకర్రల పరిమాణమును యెహోవాయుండు స్థలమని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. నేటి నుండి. ఇంతకుముందు ఏమైంది? ఆ పేరు పోగొట్టుకున్నారు. తిరిగి దేవుడు ఇచ్చినాడు. ఈ భాగాన్ని అనుసరించి నా విశ్వాసము, నా ప్రార్థన కూడా ఏంటంటే, ఏదైతే మన యొక్క సహవాసములో, హెబ్రోన్ యొక్క సహవాసములో దేవుని దాసుడు దైవజనుడు భక్సింగ్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని, ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలో పుట్టినటువంటి తనను దేవుడు తీసుకొని వచ్చి రక్షించి, ఆ తర్వాత మద్రాసు పట్టణంలోనికి, కేరళలోను, తిరిగి ఆంధ్ర, తెలంగాణ, ఈరోజు మనకు హైదరాబాద్, హెబ్రోను, ఏలీము, హెబ్రోను, ఇక్కడి నుంచి సర్వ ప్రపంచానికి వెళ్ళినటువంటి యొక్క సేవ నేను ఇంతకుముందు కూడా గుర్తు చేసినాను. ఆది అపోస్తుల కాలములో దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి దేవుని పరిచర్య చేసినారు. పేతురు గారు ఒక దిక్కు, ఫిలిప్ గారు ఒక దిక్కు, తోమా ఒక దిక్కు, ఇట్లా 12 మంది. పౌలు గారు కొంతవరకు సేవ చేస్తూ వచ్చినాడు రోమా ప్రాంతం, ఎంత ఆసియా ప్రాంతంలో. అయితే అదే మాటను అనుకొని చూస్తే
దేవుని దాసుడు ఈరోజు సర్వ ప్రపంచానికల్లా ఈ హెబ్రోను యొక్క సహవాసము వెళ్ళినట్టు చూడగలం మనం. సర్వ ప్రపంచంలో ఉన్నది. మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్ ఖండము, ఆసియా ఖండము, అంటార్టిక్ ఖండము, ఇంకా ఎక్కడైనా ఉంటే సర్వ ప్రపంచానికి సహవాసం వెళ్ళింది. ఈ సహవాసం ఎక్కడ చూసినా ఇప్పుడు ఏమైపోయినామంటే బబులోను యొక్క చెరకాలం లాంటి పరిస్థితులకు మనం వెళ్ళినాం. బబులోను యొక్క నెబుకద్నెజర్ రాజు సంగతి మనకు తెలుసు. నెబుకద్నెజర్ రాజు యొక్క సంగతి ఏ విధంగా ఉన్నాడో, తిరిగి నెబుకద్నెజర్ రాజుకి ఏం జరిగిందో, ఆ తర్వాత నెబుకద్నెజర్ రాజు తర్వాత వచ్చినటువంటి యొక్క గ్రహింపు లేని వాడు బెల్షాజర్ రాజు ఏ విధంగా అతుడైనాడో, ఆ తర్వాత దర్యావేషు రాజు, ఇట్లా రాజులు వచ్చే కోరేష్ గారి కాలం వచ్చింది. కోరేష్ గారి కాలంలో వారిని దేవుడు విడుదల చేసినాడు. యెరూషలేముకు తీసుకుని రావడం ఏమి జరుగుతూ వచ్చినాయి. అందుకని ఈ ముగింపులో గమనించవలసిన విషయమైన మన సహవాసంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచమంతా కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంతో మంది భారంతో చేస్తున్నారండి. కాబట్టి ఈ విషయాల్లో మనం ఎరిగి తిరిగి ఏదైతే మనం పోగొట్టుకున్నామో ప్రపంచంలో ఒక చక్కని సహవాసము, దైవికమైన క్రమము నీరినటువంటి యొక్క సహవాసము, నూతన నిబంధన యొక్క దేవుడు అనుమతించిన సిద్ధాంతము ప్రకారము వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనేటువంటి యొక్క సహవాసం తీసుకొచ్చినారు. అంతేకాదు ఆ దినముల ఆరంభం యొక్క సేవ చూస్తే వేల మంది రక్షించబడ్డారు. ఎక్కడ ప్రారంభించిన వేల మంది దేవుని బిడ్డలు సహవాసంలోనికి వచ్చినారు. మనకు తెలుసు. ప్రతి సహవాసం వాళ్ళు మనల్ని చూసినప్పుడు వాళ్ళు భయపడ్డారు. హెబ్రోను యొక్క సహవాసము వాక్యానుసారమైంది, క్రమమైంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు భయపడినారు. అట్లాంటి సహవాసంలో శత్రువు ఓర్వలేక స్వార్థాన్ని తీసుకొని వచ్చి అనైక్యత అనుకోకుండా చేసి ఇంతవరకు మనల్ని నష్టపరిచినటువంటి పరిస్థితులు మనం ఎరుగదు. ఇవన్నీ తెలుసు. ఎంతో మంది దేవుని బిడ్డలు, దేవుని దాసులు, దేవుని సంఘాలు, ఆత్మీయులు బాధపడుతున్నారు. శరీరానుసారులకు ఏం లేదు, వాళ్ళకు సంతోషం ఉంది. మాకు ఎట్లుంటేనే బాగుంటది, మా అధికారాలు, మా డబ్బు, మా పెత్తనము మాకుంటది, లేకుంటే ఎందుకంటే మేము ఆత్మీయ స్థాయిలోకి వస్తే మేము చేయలేమని చెప్పేసినటువంటి స్థితిలో ఉన్నారు. బాధపడే వాళ్ళు ఎవరంటే ఆత్మీయ అవగాహన కలిగి దేవుని కొరకు నమ్మకంగా జీవించి దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని దగ్గర మనం ఉండాలన్నటువంటి వాళ్ళందరికీ బాధ ఉంది. అయినా దేవుడు తిరిగి యెహెజ్కేలు గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా వారికి ఒక చక్కని నిరీక్షణ ఇచ్చినాడు, ఆధారం ఇచ్చినాడు, తిరిగి ఆ స్థలాన్ని ప్రతిష్ఠించినాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎవరి స్థానాలు వాళ్ళకి ఇచ్చినాడు. మందిరం యొక్క స్థానము, అంతేకాదు అధిపతికి ఉండేది. తర్వాత వాళ్ళ స్థలములు ఎక్కడ ఏ స్థలం ఉండాలి, ఎవరికి ఏ స్థలము, ఎవరి స్థలము, బీదవారికి ఏంటి, గ్రామ కంఠమేంది, ఇవన్నీ ఏర్పాటు చేసినాడు. అధిపతి ఎక్కడ ఉండాలా, వారి గుమ్మాలను గురించి కూడా వాళ్ళు రావడానికి పోవడానికి 12 గోత్రాలకు వాళ్ళ గుమ్మాలను ఇక్కడ రాయబడ్డాయి. ఒక్కొక్క గుమ్మం గురించి రాయబడింది. అంతేకాదు చివరికి వారికి ఇచ్చినట్టు బిరుదు పేరు ఏందంటే 35వ వచనము 48-35 యెహెజ్కేలు గ్రంథం. దాని కైవారం 18,000 కొలకర్ల పరిమాణం. యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణం పేరు యెహోవా. ఒకప్పుడు భక్సింగ్ గారి యొక్క సహవాసములో దేవుడు ఉన్నాడు, దేవుని క్రమమైనటువంటిది అన్నటువంటి స్థానము మనం పోగొట్టుకున్నాం. తిరిగి దేవుడు మరలా వారికి ఏ విధంగా ఇచ్చినాడో ఆ స్థానాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు. కాబట్టి ఆ విధానానికి వద్దాము. యెహోవా ఉండు స్థలం అంట. ఒకప్పుడు హెబ్రోన్లో ఎవరు ఉన్నారన్నారండి? హెబ్రోన్లో ఎవరు ఉన్నారు అనేవాళ్ళంటే దేవుడు ఉన్నాడు. ఆ మహిమను మనం చూసినాం, ఆ ఆధిక్యత మనం చూసినాం, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించినాం. ఇప్పుడు ఎవరున్నారంటున్నారండి? ఇప్పుడు ఎవరుంటారు హెబ్రోన్లో? కాబట్టి దయచేసి క్షమించండి, నా మాటలు మీకు ఏమైనా కష్టంగా ఉంటే. తిరిగి మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు ఏమని? యెహోవా యుండు స్థలమని ఆ పట్టణమునకు పేరు. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను, గమనించండి. ఇదే యెహెజ్కేలు గ్రంథములో ఈ మాట వ్రాయబడి ఉంటున్నటువంటి విషయం రాయబడి ఉంటుంది. ఎందుకంటే అది నా గద్య స్థలము అంటాడు. నా గద్య స్థలము, నేను ఉండేటువంటి స్థానము అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఆ విధంగా ఉండునట్లు 43వ అధ్యాయం 43:7 నరపుతుడా, ఇది నా గద్య స్థలము, నా పాదపీఠం, ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యము నివసించదును. వారి ఇకను
జారత్వం చేసి తమ రాజుల కలయబ్రహ్మలను ఉన్నత స్థలమునకు కట్టి తామైను తమ రాజులైన నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకాయును ఉందురు. నాకును వారికి మధ్య గోత్రం ఉంచి. దేవుడు ఆ విధంగా మన మధ్యలో, మన సహవాసములో మనలో ఉండి ఈ పేరును సార్థకం చేసేటువంటి వారుగా ప్రభు మనకు సహాయపడును గాక. ఆ విధానములోనికి మనం అందరము సహకరించి ఒకరిని ఒకరు ఆనుకొని కలిసి ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి కలిసి అంటే ఐక్యత చూపిస్తుంది. అందుకని సహోదరుల ఐక్యత కలిగి ఉంటారు. మేలుంది, మనోహరం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉంది. ఆనుకోకపోతే, ఐక్యత లేకపోతే మేలు లేదు, క్షేమం లేదు, ఆశీర్వాదం లేదు, శాశ్వతమైన జీవం, నిత్య జీవము కూడా లేదండి. అనైక్యతలో అంత భయంకర విషయం. కాబట్టి దేవుడు వారిని ఆనుకునే స్థితిలో తీసుకురాబోతున్నాడు. కాబట్టి మాటకు మనం దేవుని మాటకు విలువిచ్చి ఆయన మన మధ్యలో ఉండి ఆయన మహిమ పొందేటువంటి వారుగా, ఇది ఆయన యొక్క పట్టణము అని ఆరంభములో ఏదుందో ఆ విధంగా ప్రభు మనమే కాదు, ఈరోజు ప్రపంచం అంటే క్రైస్తవులందరినీ, అన్ని సంఘములను కూడా ఆ విధంగా ప్రతిష్ఠించి ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు నిలబెట్టాలి. ఎందుకంటే చివరి దినాలలో ఉన్నాం. భూమికి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కార్యారంభం కంటే అంత్య దినాలలో ఉన్నాం. కాబట్టి మనలను, ప్రతి క్రైస్తవులను దేవుడు ప్రతిష్ఠించి దేవుని యొక్క రాజ్యం కొరకు మనల్ని నిలబెట్టినట్లు ప్రభు మనకు సహాయపడును గాక. ఆ విధానం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగానే దీవించండి. మీ కృప చూపి ఈరోజు సర్వ ప్రపంచంలోని క్రైస్తవులను, సావాసాన్ని కూడా మా తండ్రి మరి ఆ విధమైనటువంటి పేరు యెహోవా ఉండు స్థలమని నాటి నుండి ఆ స్థలానికి పరిస్థితించబడినగా ఉండుటకు సహాయపడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనందరి తోడై ఉండును గాక. ఆమేన్.